ప్రైజ్ ద లార్డ్ అందరికీ. బీ రెడీ ఫర్ గాడ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనుషుల్లో సమస్యలు అనేవి చాలా సహజమైనవి. చిన్నపిల్లల్లో సమస్యలు, వారికి తగ్గ సమస్యలు వాళ్ళకి, మధ్య వయస్కులకు సమస్యలు, యవనస్తులకు సమస్యలు, వృద్ధులకు సమస్యలు, ధనవంతులకు సమస్యలు, పేదవాళ్ళకి సమస్యలు, మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు, రాజకీయ నాయకులకు సమస్యలు, అధికారులకు సమస్యలు, ఉద్యోగస్తులకు సమస్యలు లేని వారు ఎవరూ లేరు ఈ భూమి మీద. ప్రతి ఒక్కరికి వారికి ఎంత కెపాసిటీ ఉన్నా, డబ్బు పరంగా, ఇంకా ఎంత రాజకీయ నాయకుల పరంగా, ఎంత శక్తి, ఎంత బలగం ఉన్నా, ఎంత బలం ఉన్నా కూడా సమస్యలు లేని వారు ఎవరూ లేరు. కొంతమంది వారికి ఉన్న దాన్ని బట్టి వారు జయించలేరు ఆ సమస్యల్ని. అలాంటి సమస్యలు వస్తాయి. అయితే మనుషులు అలాంటి సమస్యలను చూసి భయపడుతూ ఉంటారు. సమస్య వారికి, వారి కళ్ళకి, వారి మనసుకి, వారి ఆలోచనలకు ఎలా కనిపిస్తుందంటే గొప్పదిగా కనిపిస్తుంది. వారు జయించలేనిదిగా కనిపిస్తుంది. అమ్మో, ఈ సమస్యను నేను జయించలేను, ఇంక ఈ సమస్య ఇలా ఉండాల్సింది, ఇది నేను పరిష్కరించలేను. ఒకవేళ ఏదన్నా వ్యాధి వచ్చిందనుకోండి, ఈ వ్యాధి ఇంకా తగ్గదు నాలో, ఎందుకంటే ఈ వ్యాధి భయంకరమైనది, ఇది క్యాన్సర్, లేకపోతే ఇది హార్ట్ అటాక్, ఇట్లాంటి వ్యాధులు కదా, ఇవేం తగ్గుతాయి అని భయపడుతూ ఉంటారు. అమ్మో, అప్పులు, ఇన్ని లక్షల అప్పు ఉంది, నేను ఎలా తీర్చగలుగుతాను, నేను తీర్చలేను కదా అని ఎంతో బాధపడుతూ భయపడుతూ 20 లక్షలు కదా, 10 లక్షలు కదా, 5 లక్షలు కదా అని అప్పుల గురించి ఇలా భయపడుతూ ఉంటారు. అలానే ఇంకా నేను ఆత్మీయ జీవితంలో ఇంకా నేను ఇలానే ఉన్నాను, నేను ముందుకు రాను, నేను చేసిన పాపాలను బట్టి దేవుడు నన్ను క్షమించడేమో, నేను చేసిన పాపాలు ఇలాంటివి కాదని భయపడుతూ ఉంటారు. అంటే వారి సమస్యల గురించి వాళ్ళు భయపడుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలా పెద్దవిగా, జయించలేనివిగా కనపడుతూ ఉంటాయి. అలా కనపడేటట్లుగా సాతాను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ నువ్వు దేవుని శక్తిని గుర్తెరుగుతావా అని వాడికి భయం. అందుకని ఆ ఒక్క సమస్యని నీకు గొప్పగా కనిపించేటట్లుగా సాతాను చేస్తూ ఉంటాడు. అయితే మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకసారి ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మాటల్ని జాగ్రత్తగా వినండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. నీ సమస్య ఒకవేళ 20 లక్షలు లేదా 30 లేదా 10 లక్షలు, 5 లక్షల అప్పు నీకు ఉందేమో, కానీ నా దేవుని శక్తి ముందు అది చాలా చిన్నది. అలానే నీకున్న అనారోగ్యం చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ నా దేవుని శక్తి ముందు అది చాలా చిన్నది. అలాగే నీకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు, నీకున్న అవమానాలు, మాటలు, అపనిందలు ఇవన్నీ నీకు పెద్దగా కనిపించవచ్చు, కానీ నా దేవుని శక్తి ముందు అవి చాలా చిన్నవి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇప్పుడే ఇంకా నువ్వు దేవుని చాటున లేవేమో, దేవుని చాటును నువ్వు దాగుకొని లేవేమో. ఒక్కసారి నువ్వు దేవుని చాటున ఉన్నావా లేదా గమనించుకుని మహోన్నతిని చాటున నివసించు. ఆరోగ్యకరమైన ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు ఎవరంటే చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు. చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు మన దేవుడు. కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుందాం. ఒకసారి గమనిస్తే శిష్యులంతా కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు కూడా ఆ ఓడలో ఉన్నా కూడా వాళ్ళు భయపడ్డారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఉంటారు, కానీ మీరు భయపడుతుంటారు. కానీ దేవుని యొక్క శక్తి వాళ్ళకు తెలియక వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే, సముద్రంలో ఆ పడవ వెళ్తూ ఉండగా తుఫాను వాళ్ళ మీదకి రేగుతుంది, అల్లు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో వాళ్ళు భయపడి బోధకుడా అని దేవుణ్ణి లేపి అడుగుతారు. తుఫాన్లు పడుతూ ఉన్నాయి, మీకు జాలి లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటారు, సమాధానపడమని గాలిని గద్దించి నీళ్ళు నిమ్మలమని చెప్తాడు. అలాగా సముద్రం
దేవుని మాటను వినింది. గాలి అణిగిపోయింది. నా దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. ఈరోజు అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా గాలి అణిగిపో అంటే అణిగిపోతుందా? అలలు ఆగిపో అంటే ఆగిపోతాయా? నా మీదకి రాకు అంటే రాకుండా ఉంటాయా? సముద్రం దగ్గరికి ఎందుకండి? చిన్న కాలువ దగ్గరికి వెళ్ళండి, ఆగండి, ఆగు అంటే ఆగిద్దా? ఎందుకంటే మన దేవునికి ప్రకృతి ఆయుధమై ఉంది. ప్రకృతిలో ప్రతిదీ దేవుని మాటను వింటూనే ఉంటాయి. అలాంటి దేవుడు మన దేవుడు. నువ్వు నీ మీదకి వచ్చే తుఫాను, నీకు తుఫాను పైన పడుతుంది, పడవ మునిగిపోయిద్దాం, ఇంత పెద్ద సముద్రం, లోతైన సముద్రం, ఈ సముద్రంలో పడవ మునిగిపోయిద్దేమో అని నువ్వు భయపడుతున్నావు. కానీ నా దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన మాటకి సముద్రం తల వంచింది. ఈరోజు ఎప్పుడు వాళ్ళు శిష్యులు దేవుణ్ణి పిలిచారు, బోధకుడ ఈ పరిస్థితి చూడమని దేవుని వాళ్ళు పిలిచారు. పిలవకుండా ఆయన రాలేదు. అంటే ఆయన దేవుడు, ఒకటి మీరు గమనించాలి, ఆయన దేవుడు సముద్రంలో ఈ అలజడి కలుగుతుందని ఆయనకి తెలియదంటారా? తెలియకనే ఆయన నిమ్మలంగా పడుకుని ఉన్నారంటారా? కానీ కాదు. ఆయనకు తెలిసి కూడా మౌనిగా ఎందుకున్నారంటే వాళ్ళు పిలవాలి. అంటే సమస్య వచ్చినప్పుడు మనం ప్రభువుని పిలవాలి, మన దేవుణ్ణి పిలవాలి. నా తండ్రి నాకు సహాయం చేయండి, పరిస్థితి చాలా ఇబ్బందికరమైంది, పరిస్థితి నేను జయించలేని అంతది, కానీ నీకు ఏదైనా చిన్నదే, నీ శక్తి ముందు ఏ సమస్య అయినా చిన్నదే ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు సహాయం చేయండి, లేచి సమాధానపరచండి, సమస్యల్ని మీరు సమాధానపరచండి అని మీరు అడగండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అలానే చిన్న పిల్లోడు చనిపోతాడు, ఆ చనిపోయిన పిల్లోని లేపుతాడు. యాయిరు కుమార్తె చనిపోతుంది, చనిపోయిన దాన్ని లేపుతాడు. అలానే ఊచ చేయగలవాన్ని ముడతాడు. అప్పటి వరకు ఊచ చేయి ఉంది తనకి. తను బాగు చేసుకునే పని అయితే బాగు చేసుకునేవాడు. ఎందుకంటే తన శక్తి కంటే ఆ సమస్య చాలా గొప్పదిగా తనకు కనిపించింది. కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి అది చిన్నది. కాబట్టి ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. ఇంతమందిని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అయితే నువ్వు పిలవాలి. ప్రతి ఒక్కరు పిలిచారు. దేవుడు కూడా నువ్వు బాగుపడాలనుకుంటున్నావు అంటే అవును నేను దేవుడికి మనం అడగటం కావాలి. ఆయన మనం నోరారా అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అడిగి ఊహించేదానికంటే కూడా ఆయన అధికంగా చేస్తాడు. దయచేసి ఎవరు నిరుత్సాహపడద్దు. మీరు ఆరోగ్య సమస్యల గురించి, అప్పుల సమస్యల గురించి మీరు బాధపడద్దు, భయపడద్దు. ఆత్మ సంబంధంగా మీరు ముందుకు సాగాలి. ఆత్మీయ జీవితాన్ని స్థిరముగా కట్టుకోవాలి. మీ ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటే దేవుని కార్యాలు అంతే అద్భుతంగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ చూస్తే దావీదు గొలియాతుని చంపేస్తాడు. కానీ గొలియాతు ఎంతటి వాడు? ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడింది దావీదుని చూసి. కానీ గొలియాతుని చూసి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడింది. కానీ దావీదు భయపడలేదు. ఎందుకంటే ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? సర్వశక్తిమంతుణ్ణి. అర్థమైందా? ఆయనకు ఎదురుగా కనిపిస్తుంది ఒక పెద్ద గొలియాతు. అంతకంటే పెద్దగా సర్వశక్తిమంతుడైన దేవుడు తన కళ్ళకి కనిపిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఈరోజు మీరు మీ కళ్ళతో మీ సమస్యలే చూస్తున్నారు. ఆ సమస్యలకి కంటే ముందుగా ఎత్తుగా ఉన్నతంగా ఉన్న సర్వశక్తుడైన మన దేవుణ్ణి చూడండి మీ కన్నులతో. ఏ సమస్య అయినా సరే దేవుడు పరిష్కరించడానికి సమర్థుడు. ఇప్పుడే ఎవరైనా ఏ సమస్యలతో, భయంకరమైన సమస్యలతో బాధపడుతుంటే దయచేసి ఆయన పాదాల యొద్దకు తీసుకొని రండి. ఆయన పాదాల యొద్ద పెట్టండి. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎర్ర సముద్రం అడ్డు వస్తే పాయలు చేసి వాళ్ళని నడిపించి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలోనే ముంచి వేశాడు. దప్పికైతే మంచినీళ్ళు బండ నుంచి రప్పించాడు. మాంసం తినాలనిపిస్తే వాళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు, మన్నాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఏమంటుంటాయండి? ఏమి ఉండవు. వాళ్ళు ఏమైనా ఊర్లో ఉన్నారా, పట్టణాల్లో ఉన్నారా? అరణ్యంలో ఉన్నారు. ఎలా పోషించాడు దేవుడు చూడండి.
దేవుడు అరణ్యం కాదు, ఏమీ లేని చోట కూడా కార్యం చేయగలిగిన దేవుడు, సమర్థుడు ఆయన. కాబట్టి దేవుని శక్తిని తక్కువగా మీరు అంచనా వేయద్దు. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు. ఎంతో అద్భుతంగా ఇశ్రాయేలుని నడిపించాడు. ఈరోజు మనల్ని కూడా అంతే అద్భుతంగా నడిపిస్తాడు. నడిపించడానికి ఆయన సమర్థుడు. మనకంటే ముందుగా ఆయన వెళ్ళాలని మనం ఆశపడాలి. ప్రభువా, నాకంటే ముందు మీరు వెళ్ళండి, మీరు సర్వశక్తిమంతుడు, నాకంటే ముందుగా మీరు వెళ్ళి లోయలు మెట్టెలు అన్నీ సరిచేయండి, చదును చేయండి, చదునైన భూమి మీద నన్ను నడిపించండి అని దేవుణ్ణి అడగండి. ఎందుకంటే మీకు నాకు ఎక్కడ ఏ లోయ, ఏ పల్లం, ఏ ఎత్తు, ఎక్కడ ఏ గుంట ఉంటుందో మనకు తెలియదు. సర్వం ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన అడుగుదాం, ప్రభువా ప్రతి పరిస్థితిని చదును చేయండి, మీరే నడిపించండి, మీ తోడు ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నడవగలుగుతాను అని మీరు విశ్వసించి దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. దేవా, నీకు స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, సజీవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు ప్రభువా. నువ్వు సర్వశక్తిమంతుడవు అయ్యా. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరైతే నాయన నా తండ్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ తప్పించుకోలేక బాధపడుతూ భయపడుతూ కృంగిపోతూ ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ వీడియో చూస్తూ ఉన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. వారి జీవితాలను స్థిరపరచండి. ఈ మాటల ద్వారా వారి జీవితాల్లో నా తండ్రి ఆయా నీ మాటలు నీరు కట్టి ఫలించాలి ప్రభువా. నీకే వందనాలు. వాళ్ళ వినికిడిలో ఈ మాటలు భద్రపరచండి ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ వీడియో చూస్తున్న బిడ్డల్లోనైనా ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతిదీ ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు, బాహాటముగా నీకు తెలుసు తండ్రి. ప్రభు, ప్రతి ఒక్కరి పరిస్థితులను మీరు తప్పించండి. ఎవరికి అక్కర అవసరత ఉందో మీరు తీర్చండి. వారి పని బాటల్లో, వారి యొక్క ఆయా వ్యాపారాల్లో, ఆయా వారు చేస్తున్న రోజు పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. ఎవరైనా అనారోగ్యస్తులు ఉంటే ప్రభు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. నీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున వాళ్ళని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం అనుగ్రహించండి ప్రభు. మేమేమీ చేయలేము, ఇదిగో మా చేతులు ఎత్తుతున్నాము ప్రభు. మాలో ఏమీ లేదు ప్రభు. ఏదైనా మీరు మాత్రమే చేయగలరు, ప్రతి పరిస్థితిని మార్చగలరు. నమ్ముతున్నాము నాయన. ఇదిగో మా జీవితాల్లో కార్యాలు చేయండి ప్రభు. నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప ప్రభు. అది వారు అందరూ గమనించాలి ప్రభు. నీ కృప చేత మేము బ్రతికి ఉన్నామని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇదిగో ప్రభు, ఇంకా ఏ పరిచర్యని ముందుకు తీసుకువెళ్ళమని, మీ సహాయం నాకు అనుగ్రహించమని, బిడ్డలు మీరు ప్రేరేపించమని అయ్యా నా తండ్రి. ఇంకా ఈ వాక్యాలు అందని బిడ్డలకి, ఈ వాక్యాలు అందచేయడానికి బిడ్డలకి మనసు కలిగించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేవుని ఈ సందేశాలను షేర్ చేయండి. మీరు ఆత్మీయంగా బలపడండి, ఇతరులు కూడా బలపరచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్.